హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ మామ్ విత్ అశోక్ కుకింగ్ వరల్డ్ ఛానల్. ఈ రోజు నేను చూపించే ఈ షర్బత్ మన శరీరానికి చాలా మేలు చేస్తుందని మీకు తెలుసా? అదేంటి అనుకుంటున్నారా? నన్నారి సుగంధ షర్బత్ అండి. ఇది వచ్చేసి సుగంధి పాల వేర్ల నుండి తయారు చేస్తారు. దీనికి ఒక లిక్విడ్ ఉంటుంది. ఇది షాప్ లోంచి అయితే పర్చేస్ చేశాను. ఇంకా ఆలస్యం చేయకుండా ఇది ఎలా చేసుకోవాలి, దీనివల్ల యూజెస్ ఏంటి అనేది వీడియోలో అయితే చూసేద్దాం. దీనికోసం ముందుగా గోంద్ కటీరాని అయితే తీసుకున్నాను. ఇది 1 స్పూన్ వరకు ఉంటుంది. ఇది అందరికీ తెలిసే ఉంటుంది. సమ్మర్ లో చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారు. మన బాడీని హీట్ నుంచి కాపాడుతుంది. అలానే దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా చాలా యూజెస్ అయితే ఉన్నాయండి. సో దీనిని అయితే 1 గ్లాస్ వాటర్ వరకు వేసుకుని ఒక 6 అవర్స్ పాటు అయితే నానబెట్టుకున్నాను. నెక్స్ట్ నేను ఒక బౌల్ అయితే తీసుకున్నాను. చూసారు కదండి, నానబెట్టిన గోంద్ కటీరా అయితే ఈ విధంగా జెల్లులా ఫామ్ అవుతుంది. దీనిని ఒక 2 స్పూన్స్ వరకు అయితే వేసుకున్నాను. అలానే ముందుగానే చియా సీడ్స్ అయితే నానబెట్టుకున్నాను. కొద్దిగా వాటర్ అనేది వేసుకుని వీటిని కూడా ఒక 2 లేదా 3 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు. దీనిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అలానే ఎక్కువ ఫైబర్ ఉండడం వల్ల వెయిట్ లాస్ కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు దీంట్లోకి నన్నారి సుగంధ షర్బత్ అయితే యాడ్ చేస్తున్నాను. దీన్ని ఒక 3 స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నానండి. బాటిల్ అయితే చూపించాను, వీడియో అనేది మిస్ అయింది. సో అందుకని చెప్పేసి నేను డైరెక్ట్ గా చెప్పేస్తున్నాను. నెక్స్ట్ దీంట్లోకి లెమన్ జ్యూస్ అయితే వేసుకుంటున్నాను. అది మనం తీసుకునే వాటర్ క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోవాలి. అలానే షుగర్ ని కూడా వేసుకుంటున్నాను. నన్నారి షర్బత్ లిక్విడ్ లో కొంచెం షుగర్ అనేది ఉంటుంది. సో చూసుకుని మనం తీసుకునే క్వాంటిటీని బట్టి షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత ఐస్ క్యూబ్స్ వేసాను. నెక్స్ట్ కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేశాను. కొద్దిగా మింట్ లీవ్స్ కూడా వేసుకున్నాను. దీనివల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇంతేనండి, చాలా సింపుల్ అండ్ టేస్టీగా అలానే మన హెల్త్ కి చాలా యూజ్ అయ్యే మంచి షర్బత్ అయితే చేసి చూపించాను కదా. మీకు కూడా దొరికితే తప్పకుండా తీసుకొచ్చి అయితే ట్రై చేయండి. నేను చేసిన ఈ షర్బత్ రెసిపీ మీకు నచ్చిందా? అలా అయితే నా వీడియోకి లైక్, కామెంట్, షేర్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తారని అయితే ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.